వీళ్ళరా పాపున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 19వ వచనం. ఏలయనగా ఒక మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగు చేయబడిరో, అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. భక్తుడైన పౌలు ఇక్కడ ఒక మనుషుడి యొక్క అవిధేయతను బట్టి అందరూ పాపులుగా చేయబడినారని, ఒక మనుషుని యొక్క విధేయతను బట్టి అందరూ నీతిమంతులుగా తీర్చబడినారని తెలియచేస్తూ ఉన్నా. అవును, దేవుడి లోకమును సృష్టించి పవిత్రమైనదిగా ఉంచాలని అనుకున్న ఆది మానవుడైనటువంటి ఆదాము దేవునికి విధేయుడు కాకుండా దేవుని ఆజ్ఞను అతను అతిక్రమించిన వాడిగా మారే. ఆదామును సృష్టించిన దేవుడు ఏదైనా వనములో ఉన్న వృక్ష ఫలములన్నిటినీ నిరభ్యంతరముగా తినమని చెప్పాడు. అయితే మంచి చెడ్డ తెలివినిచ్చే కొండ ఫలవృక్షమును మాత్రము తినకూడదని దేవుడు అతనితో చెప్పాడు. దేవుని మాటకు లోబడిని ఆదాము సాతాను యొక్క మాయబాటలకు లోబడిన అవ్వ ఆ పండ్లను తీసుకునిచ్చి ఆదాముకివ్వగా వాటిని తిని పాపమును పడినాడు. ఆజ్ఞాతిక్రమమే పాపము గనుక ఆదామును బట్టి లోకములోకి పాపము ప్రవేశించి మనుషులందరూ పాపులుగా తీర్చిదిద్దబడ్డారు. అయితే ఈ పాపముల నుండి మనందరినీ ముక్తులుగా చేయడానికి దేవుడి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు తనను తాను సమర్పించుకొని ఈ లోకానికి వచ్చి మానవాళి అందరి పాపము కొరకై ఆయన స్వరక్తము తారపోసి పాపముల నుండి మనలందరినీ విమోచించి తన ప్రాణమును పెట్టి తిరిగి లేచినాడు. ఆదాము అవిధేయతను బట్టి లోకంలోనికి పాపం వచ్చింది. యేసుక్రీస్తు యొక్క విధేయతను బట్టి మనుషులందరూ నీతిమంతులుగా తీర్చబడ్డా. దేవుని నీతి నీకు కావాలంటే ఈ పాపములను ప్రభు దగ్గర ఊకో, ప్రభు అనుగ్రహించు. కొరితను నీవు సంపాదించుకుని దేవుని రాజ్యమును ప్రవేశించు. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. మహాకనుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. నీ సన్నిధి ఈ బిడ్డలకు తోడుగా వచ్చు. వారి అవిధేయతల నుంచి వారిని విముక్తులుగా చేసి ఆశీర్వదించు. యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.